మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ప్రియ దైవజనమా, దేవుని ఉగ్రత పాలు మనము కాకుండా ఉండాలి అంటే ఆయనను సేవించే వారముగా ఉండాలి. ఇది హిజ్కియా రాజు పస్కా పండుగ ఆచరించుటకు ఇశ్రాయేలీలకు పిలుపునిస్తూ అంచెవాండ్ర ద్వారా ఆజ్ఞాపించిన మాట. అయితే దేవునిని ఏ రీతిగా సేవించాలి? వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ప్రకారం అనుదినము దానియేలు వలె సేవించే వారముగా ఉండాలి. దేవుణ్ణి సేవించడము అనేది కొన్ని ప్రత్యేక దినాలకు పరిమితము చేయకూడదు. కేవలము ఆదివారములకు లేదా లెంట్ ఆచరిస్తూ ఆ 40 దినములకు ఇలా పరిమితం చేయకూడదు. కానీ అనుదినము దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. ఏ రీతిగా సేవించాలి అని మనం ఇంకా చూసినట్లయితే 2వ కీర్తన 11వ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి సేవించే వారముగా ఉండాలి. భయము భక్తి లేకుండా సేవించే జనులు ఉంటారు. వారి కోవలో మనము ఉండకూడదు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం ప్రకారం పట్టుదల కలిగి యెహోవా తట్టు మన హృదయములను త్రిప్పి ఆయనను సేవించే వారముగా ఉండాలి. అక్కడ సమూయేలు ఇశ్రాయేలీలను హెచ్చరిస్తూ వారి మధ్య నుండి అన్యదేవతలను తొలగించి వారి హృదయాలను దేవుని వైపు త్రిప్పి పట్టుదలతో దేవుణ్ణి సేవించమని చెప్తూ ఉంటాడు. అవును ప్రియ దైవజనమా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏవేవి మన జీవితాలను నియంత్రిస్తూ ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టి పట్టుదలతో మన హృదయమును దేవుని వైపు త్రిప్పి సేవించే వరముగా ఉండాలి. 4వదిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ప్రకారం ఆత్మయందు తీవ్రత గలవారమై సేవించే వారముగా ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారమై సేవించే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, చల్లారిపోయిన స్థితిలో దేవుణ్ణి సేవించడం సరైన విధానము కాదు. మన ఆత్మ ఎప్పుడు ఉజ్జీవంతో రగిలింపబడుతూ ఆసక్తి కలిగి దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. 5వదిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం ప్రకారం దావీదు తన కుమారుడైన సొలొమోన్ను హెచ్చరించిన రీతిగా హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. మనుషుల కొరకు, సమాజము కొరకు, దైవజనుల కొరకు, సహవిశ్వాసుల కొరకు వేషధారణతో సేవించడం కాదు, కానీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. 6వదిగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నిష్కపటముగా సత్యముగా ఆయన్ను సేవించే వారముగా ఉండాలి. వాక్యము సెలవిస్తూ ఉంది కదా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. అవును, అటువంటి ధన్యకరమైన స్థితిలో దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. చివరిగా 7వదిగా 100వ కీర్తన 2వ వచనం ప్రకారం సంతోషముతో దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. మన జీవితాల్లో సణుగులు, గొణుగులు, సంశయములు మాని సంతోషముతో ఇట్టి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ధన్యులమని అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ సేవించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుని ఉగ్రత నుండి తప్పింపబడాలి అంటే దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలని, ఏ రీతిగా సేవించాలో వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడి ఉండగా అటు రీతిగా అభ్యాసము చేస్తూ ఆ దేవాది దేవుణ్ణి సేవిద్దాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ఎవరైతే నామకార్థముగా ఆచారపూర్వకముగా నిన్ను సేవిస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్క బిడ హృదయాన్ని తట్టి ప్రభువా
నీ ఉగ్రత పాలు కాకుండా నిన్నే రీతిగా సేవించాలో తెలియజేసిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మేమందరము అటు రీతిగా నిన్ను సేవించి నీ ఉగ్రత పాలు కాకుండా ఉండే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున తిర్సాలో 7 దినములు ఏలిన ఇశ్రాయేలు రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.